సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ వచ్చాయి అంటే అర్థం ఏంటంటే భారతదేశం యొక్క దిశానిర్దేశం చేయబోతున్న ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ లాంటి అనేక మంది సివిల్ సర్వెంట్స్ ఈ దేశానికి కొత్తగా పుట్టి వచ్చారని అర్థం. 9,37,876 మంది అప్లై చేస్తే వాళ్ళలో 958 మందికి వాళ్ళ ర్యాంక్ వచ్చింది. ఐఏఎస్ ఎగ్జామినేషన్ రాయడానికి అనుకోవడం వేరు, సాధించడం వేరు. ఈ సాధించడానికి అనుకోవడానికి మధ్యలో చాలా కథ ఉంది. సాధించడానికి చివరిదాకా వెళ్ళి మిస్ అవ్వడం అనేది కూడా 3 మార్కుల్లో, 2 మార్కుల్లో, 10 మార్కుల్లో కోల్పోయిన వాళ్ళు కూడా ఉంటారు. నాకు తెలిసి ర్యాంకు రాని వాళ్ళ గురించి కూడా వాళ్ళ కన్నీటి గాథని, వాళ్ళ కన్నీటిని తుడవగలిగిన ఒకనొక పరిస్థితి ఇప్పుడు ఎవ్వరు పట్టించుకోరు. మిమ్మల్ని మీరే పట్టించుకోవాలి. నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, మంత్రి నువ్వే, బంటు నువ్వే, సైన్యం నువ్వే, నువ్వెళ్ళే బడిలో పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాల్సిందే. అందుకని సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ వచ్చాయి అంటే అర్థం ఏంటంటే భారతదేశం యొక్క దిశానిర్దేశం చేయబోతున్న ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ లాంటి అనేక మంది సివిల్ సర్వెంట్స్ ఈ దేశానికి కొత్తగా పుట్టి వచ్చారని అర్థం. దీనికోసం అత్యంత కఠోరమైన దీక్షతో దాదాపు 5 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 2 ఏళ్ళు, 7 ఏళ్ళు, 10 ఏళ్ళు నుంచి కూడా ఇందులో ఉండి కష్టపడుతున్న వారు, తమ జీవితాన్ని దీనికి అంకితం చేసిన వారు ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్లు కంటే సివిల్ సర్వెంట్స్గా నిలిచారు. వాళ్ళందరికీ ముందుగా అభినందనలు. దాదాపు లాస్ట్ ఇయర్ అంటే 2025 మే 25 ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ జరిగింది. 9,37,876 మంది అప్లై చేస్తే 5,76,793 మంది మాత్రమే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి ప్రిలిమినరీ రాస్తే వాళ్ళల్లో 14,161 మందికి మెయిన్స్ రాసే అర్హత వస్తే, మెయిన్స్ రాసిన తర్వాత వాళ్ళల్లో 2,736 మంది ఇంటర్వ్యూకి వెళితే వాళ్ళలో 958 మందికి వాళ్ళ ర్యాంక్ వచ్చింది. వాళ్ళలో పురుషులకు సర్టిఫికేట్గా 659 అయితే అమ్మాయిలు 299 మంది ఉన్నారు. వాళ్ళ యొక్క మీరు పూర్తిగా అంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చూస్తే కొంతమంది ఓపెన్ యూనివర్సిటీలో, ఇగ్నో లాంటి వాటిలో చదివిన వాళ్ళకి ర్యాంకులు వచ్చాయి. అలా కాకుండా ఢిల్లీ యూనివర్సిటీ, జేఎన్యూ లాంటి యూనివర్సిటీ, జేఎన్టీయూ లాంటి యూనివర్సిటీలో, లేకపోతే కనుక బిట్స్ పిలాని, ఐఐటీలు, ఐఐఎంలు లాంటి వాటిలోంచి వచ్చిన వాళ్ళకి ర్యాంకులు వచ్చాయి. ఆప్షన్స్గా చూసినప్పుడు రీజనల్ లాంగ్వేజెస్లోంచి ఉన్న వాళ్ళకి వచ్చాయి. అట్ ద సేమ్ టైం వివిధ రకాలైన ఆప్షన్స్ వాళ్ళకి వచ్చాయి. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఒకటే కాదు, ఆప్షనల్ ఒకటే కాదు, పలానా ఢిల్లీయో, పలానా గల్లీయో, పలానా హైదరాబాదు, ఇంకొక బాదో మాత్రమే కాదు. మొత్తం మీద ర్యాంకులు చాలామందికి రావడం అంటే 985 ఎంతమందో దాదాపుగా ఈ సక్సెస్ అయినప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఐఏఎస్ ఎగ్జామినేషన్ రాయడానికి అనుకోవడం వేరు, సాధించడం వేరు. ఈ సాధించడానికి అనుకోవడానికి మధ్యలో చాలా కథ ఉంది. సాధించడానికి చివరిదాకా వెళ్ళి మిస్ అవ్వడం అనేది కూడా అంటే ఇందాక మనం చెప్పుకున్న దాదాపు 2,000 మందికి పైగా ఇందులోకి వెళ్తే అంటే ఇంటర్వ్యూ హాల్లోకి వెళ్తే 958 మంది 85 మందికి వచ్చినాయి. అంటే అర్థం ఏంటి? ఒక 1:2.5 లేదా 1:3 ఒక సర్టిఫికేట్గా ఇందులో ఉన్నారని. అందరికీ ర్యాంక్ రాలేదు కదా. ఇంటర్వ్యూ దాకా వెళ్ళిన వాళ్ళకి 3 మార్కుల్లో, 2 మార్కుల్లో, 10 మార్కుల్లో కోల్పోయిన వాళ్ళు కూడా ఉంటారు. అందరిలోనూ కామన్గా ఒకటి ఉంటుంది, అదేంటంటే అయ్యేంత వరకు శ్రమించడం అంతే. ఇక్కడ ఏం కాదు, వెళుతున్న కొద్దీ, అటెంప్ట్లు అవుతున్న కొద్దీ మనకి లోపాలు తెలుస్తాయి. అందుకని సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి నాకు తెలిసి నేను ఇవ్వాలనుకుంటున్న ర్యాంకులు సాధించిన వాళ్ళ కథలను చదివితే మనకు అర్థమయ్యేది ఏంటంటే అయ్యేంత వరకు చదువుతారు. ఈ సైకిల్లో మామూలుగా మనకి ప్రిలిమినరీ రాస్తారు, మెయిన్స్ రాస్తారు, ఇంటర్వ్యూకి వెళ్తారు, ప్రిలిమినరీ రాస్తారు, మెయిన్స్ రాస్తారు, ఇంటర్వ్యూకి వెళ్తారు. ఈ సైకిల్లో ఎక్కడో అక్కడ ఆగి వెళ్ళి చివరికి సైకిల్ని దాటి ఐఏఎస్లు అవుతారు, అంటే సివిల్ సర్వెంట్స్ అవుతారు. ఇంతే కథ. ఇది ఎన్ని అటెంప్ట్లు అవుతాయి, ఎన్నిసార్లు నువ్వు రాయాల్సి ఉంటుంది, ఎంత శ్రమ పడాల్సి ఉంటుంది అన్నది ఎవ్వరు ఇక్కడ చెప్పలేం.
అందుకని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గమనించాల్సింది ఏంటి అంటే మనము ఇక్కడ పట్టరాదు, పడితే విడవరాదు, అంతే. ప్రతిసారి ఇది నా లాస్ట్ అటెంప్ట్ అన్నట్టుగా ఈసారి వచ్చేయాలి అన్నట్టుగా చదివితే ఏదో మాత్రం లాస్ట్ అటెంప్ట్ అవుతుంది. అలాగే సరైన బుక్స్, మెటీరియల్స్, గైడెన్స్, కోచింగ్, మెంటర్షిప్, క్వశ్చన్ ఆన్సర్స్ రాయడము, ఆన్సర్ రైటింగ్ డెవలప్మెంట్, ఈ సైక్లికల్లో తీసుకోవాల్సిన ఆయుధాలన్నింటినీ తప్పనిసరిగా తీసుకోవడం. అలాగే ఒక్కొక్క స్టూడెంట్కి ఒక బలం ఉంటుంది, ఒక బలహీనత ఉంటుంది. మీకు ఉన్న బలం ఏంటో గమనించి మీకు లేని అంటే ఏవైతే బలం లేదో, ఏ బలహీనత ఉందో వాటిని అధిగమించుకుంటూ ముందుకెళ్లాల్సిందే. అక్కడే ఒక మెంటార్ కానీ కోచింగ్ కానీ ఉపయోగపడుతుంది. అన్నిటికన్నా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ర్యాంకు మీ వల్ల మీకే వస్తుంది. సరే, కోచింగ్ సెంటర్ల పాత్ర ఉంటుందా, మెంటార్ల పాత్ర ఉంటుందా, గురువుల పాత్ర ఉంటుందా, ఉండదా, నేను దాని గురించి ఇక్కడ డిస్కస్ చేయటం లేదు. బట్ ర్యాంక్ మాత్రం నీకు నీ వల్లే వస్తుంది. నువ్వే యుద్ధం చేస్తావు, నీ వల్లనే అంతా జరుగుతుంది అనే విషయాన్ని గమనించాలి. రాకపోవడానికి నువ్వు కారణం కాకపోవచ్చు. ఐ రిపీట్ దిస్ వర్డ్, లాస్ట్ మినిట్ వరకు వెళ్ళినా రాకపోవడానికి నువ్వు కారణం కాదేమో, కానీ రావడానికి మాత్రం నువ్వే కారణం. ఈ స్టేట్మెంట్ మీద అనేకమైన వీడియోలు నేను చేయాలనుకుంటున్నాను కాబట్టి ఆ వీడియోల్లో చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికైతే మాత్రం ఐ రిక్వెస్ట్, ఎవరైతే ర్యాంకులు వచ్చాయో వాళ్ళ ఆనంద బాష్పాల కన్నా ర్యాంకులు రాని చివరి దాకా వెళ్ళి అన్నపు ముద్ద నోట్లోకి వెళుతుంటే కింద పడిపోతున్న ఎవరైతే తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారో నిజానికి వాళ్ళ కన్నీటి గాథలు, కన్నీటి బాష్పాలు, అంటే విషాద బాష్పాలు అనేవి నాకు తెలిసి చాలా సాంద్రమైనవి. అవి చాలా గుండెని బాధ పెట్టేవి. అంటే అంబేద్కర్ చెప్పినట్టుగా దమ్ముంటే పులిని, సింహాన్ని బలివ్వు, కోడిని మేకని కాదు అన్నట్టుగా ర్యాంకర్లను గురించి మనం ఎంత ఫ్యాసినేటెడ్గా చెప్తామో, ఎంత కథలుగా చెప్తామో, నాకు తెలిసి ర్యాంకు రాని వాళ్ళ గురించి కూడా వాళ్ళ కన్నీటి గాథని, వాళ్ళ కన్నీటిని తొడవగలిగిన ఒకనొక పరిస్థితి ఇప్పుడు ఎవ్వరు పట్టించుకోరు. మిమ్మల్ని మీరే పట్టించుకోవాలి. నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, మంత్రి నువ్వే, బంటు నువ్వే, సైన్యం నువ్వే, నువ్వెళ్ళే బడిలో పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి, అనుత్యం పోరాడాలి అనుకున్నది సాధించాల్సిందే. అందుకని ర్యాంకు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే నిరుత్సాహపడకండి. అటెంప్ట్లు అయిపోతే ఏమీ చేయలేని పరిస్థితి, కానీ అటెంప్ట్లు అయిపోయిన వాళ్ళు కానీ మీకు ర్యాంక్ రాలేదనుకుంటే మాత్రం నన్ను కలవండి. నేను మీకు 8897826108 నా ఫోన్ నెంబర్ వాట్సాప్ ఇస్తున్నాను. అంటే నా పర్సనల్ నెంబర్ కాదు, ఆఫీస్ నెంబర్. దానికి మీ యొక్క ప్రొఫైల్లో ఏదో పెట్టండి. ఈ ప్రపంచంలో బతకడానికి, నాలెడ్జ్ ఉంటే బతకడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అందుకని నాలెడ్జ్ ఉంటే బతకడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చివరి క్షణంలో ఐఏఎస్ని మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇంకా అటెంప్ట్లు లేవని మీరు అనుకుంటే మాత్రం ప్రపంచంలో ఎన్ని రకాలుగా బతకొచ్చో నేను మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. అలా కాదండి, ఇంకా అటెంప్ట్లు ఉన్నాయి బట్ మిస్ అయ్యామనుకుంటే గొడవే లేదు. అటెంప్ట్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ రాద్దాం, మళ్ళీ పోరాడదాం, పోరాడి విజయాన్ని సాధిద్దాం. ఏదైనా ర్యాంకు సాధించిన వాళ్ళకి అభినందనలు. ఆ ర్యాంకర్ల వెనకాల ఉన్న కోచింగ్ సెంటర్లు, ఫ్యాకల్టీలు, యాజమాన్యాలు, లేకపోతే మెంటార్లు అందరికీ కూడా ఖచ్చితంగా పేరెంట్స్కి, వాళ్ళ వెనకాల ఉన్న ప్రతి ఒక్కరికి పేరున అభినందనలు. రాని వాళ్ళ పక్షాన మాత్రం నాకు ఉండడం అలవాటు. వచ్చిన వాళ్ళ ర్యాంకర్ల పేర్లు వేసుకోవడం కన్నా రాని వాళ్ళ భుజాన్ని తట్టడమే నాకు ఎక్కువ ఇష్టం. అందుకే అదే చేస్తున్నాను. కంగారు పడకండి. ఆల్ ద బెస్ట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. రానివాడే గొప్పవాడు వచ్చిన వాళ్ళకన్నా. ఎందుకంటే రాని వాళ్ళకి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి, వచ్చిన వాళ్ళకి ఒకటే, కేవలం సర్వీస్, అంతే.